హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని వెంటనే. అండ్ ఇవాళ నేను మీకు నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చకచకా చూపించేస్తాను. మీరు కూడా త్వరగా నేర్చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? ఇంట్లో మీరు నెయ్యి తయారు చేసుకోవడానికి మీకు కావాల్సిందల్లా ఫస్ట్ మీగడ. అది పెరుగు మీద మీగడైనా అవ్వచ్చు, పాల మీద మీగడైనా అవ్వచ్చు. నేనైతే పాల మీద మీగడతోటి నెయ్యి తయారు చేస్తున్నానండి. మాకు ఇక్కడ ఆవు పాలు మంచిగా దొరుకుతాయి. సో నేను ఆవు పాల మీద వచ్చే మీగడని రోజు కూడా కలెక్ట్ చేసుకుని నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. దాన్ని ఒక 15 డేస్ తర్వాత నేను బయటకు తీసి చూస్తే అట్లాగా బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది. సో నేను దాన్ని ఏం చేస్తానంటే, నేను ముందు రోజు నైటే నేను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ నేను ఎప్పుడైతే తయారు చేసుకోవాలని అనుకుంటానో ఆ రోజు ఒక 1 అవర్ ముందు నేను తీసి బయట పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు అది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మనము మిక్సీ జార్లో వేసుకుని ఒక 5 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసుకున్నాక మీకు వీడియోలో చూపించినట్టు మీకు అట్లాగా వెన్న అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని మనము వెంటనే దాంట్లో కొంచెము నార్మల్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం తీసిన మీగడ అనేది కొంచెము చల్లగా ఉంటుంది కాబట్టి మనం మిక్సీలో వేయగానే అది వెంటనే కూడా మీకు బటర్ కింద వచ్చేస్తుంది అనమాట, వెన్న కింద. దాన్ని మనము మంచిగా కడుక్కోవాలి వాటర్ పోసేసి. కడుక్కున్నాక మనం ఏ గిన్నెలో అయితే మనం నెయ్యి కాచుకోవాలనుకుంటున్నామో దాంట్లో మనము ఆ వెన్న అనేది ఇట్లా బాల్స్ కింద తీసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనకైతే వెన్న అయితే మనం కలెక్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే, మనము స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఆ బటర్ కరిగే వరకు వెయిట్ చేయాలి. వెన్న అనేది కరిగినప్పుడు మనకి నురుగులా వస్తుంది. దాన్ని మనము కలుపుకుంటూ ఉండాలి, కింద మనకి ఏమీ అడుగుండకుండా. ఆ తర్వాత మనము వెన్న క్వాంటిటీని బట్టి మనకి నెయ్యి తయారవడానికి టైం అనేది పడుతుందండి. మనకి ఆ పైన ఉన్న నురుగంతా కూడా పోయి ఇట్లాగా చిన్న చిన్న బబుల్స్ కింద ఫామ్ అవుతుంది. సో టైం టేకింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చూసారా, మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చాక మనము గ్లాస్ కంటైనర్లోకి మనము దాన్ని స్టోర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి నెయ్యి అనేది మంచిగా ఉంటుందని. తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.